Hi, I am Dr. Balraj Naidu, Robotic Joint Replacement Surgeon, Honors Robotic Hospitals, Hyderabad. We do fast track hip replacements, avian surgeries, and knee replacement surgeries. యూజువల్గా పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్స్కి అన్ఫార్చునేట్గా హిప్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అటువంటి పేషెంట్లో ఒకరు చంద్రకళ గారు. అన్ఫార్చునేట్గా బోత్ సైడ్స్ కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. ఈరోజు మేము సైడ్ కోర్ డికంప్రెషన్ విత్ స్టెమ్ సెల్ థెరపీ చేసాము. ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ హస్బెండ్ అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏంటి? నమస్కారం సార్, నా పేరు శ్రీధర్ సార్. నేను ఉండేది కర్మన్ఘట్లో ఉంటాను. మా మిస్సెస్కు సార్ ఒక సైడ్ బాగా పెయిన్ వచ్చింది సార్. పెయిన్ వచ్చిన తర్వాత యశోద హాస్పిటల్ అక్కడ వెళ్ళాము. వాళ్ళు సరిగా ఐడెంటిఫై చేయలేదు. మా కొలీగ్ ఒకరు రిఫర్ చేశారు. సార్ దగ్గరకు వచ్చాము, డాక్టర్ బాలాజ్ నాయక్ సార్ దగ్గరకు వచ్చాము. రోబోటిక్ సర్జరీ అని హిప్ దగ్గర ఎంఆర్ఐ తీపిచ్చారు. హిప్ దగ్గర ఏవియన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కరెక్ట్ ఐడెంటిఫై చేసేసి మాకు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. పండుకున్నప్పుడు అసలు ఒక పక్కకు తిరగడానికి వీలు లేకుండా చాలా ఇబ్బంది పడ్డది. ఈరోజు ఒక 3-4 డేస్ హాస్పిటల్లో ఉన్నాము. ఆపరేషన్ అయిపోయి ఒక 15 డేస్ అవుతుంది. చాలా మంచిగా రికవర్ అయింది సార్. సార్ అసలు దేవుళ్ళు అంటాడు. వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ సార్ హాస్పిటల్. సో యూజువల్గా చాలా మంది భయపడతా ఉంటారు ఏవియన్ సర్జరీ అంటే. సార్ కూడా చాలా భయపడ్డాడు. సో ఈవెన్ సర్జరీ తీసిపోయే వరకు కూడా సార్ ఎట్లా ఉంటుందని. సో ఈమెకు అదర్ సైడ్ కూడా ప్రాబ్లం ఉంది, బట్ నొప్పి లేకపోయేసరికి ఆగాను. 3-4 మంత్స్ తర్వాత ఆమెకు ఒకవేళ ఏమాత్రం పెయిన్ వచ్చినా ఇమీడియట్గా ఆపరేట్ చేయాల్సి వస్తుంటుంది. యూజువల్గా ఇటువంటి సర్జరీస్కి ఏమవలసిన భయపడాల్సిన అవసరం లేదు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ విత్ కోర్ డికంప్రెషన్ వచ్చింది. కంప్లీట్గా 20-25 ఇయర్స్ వరకు 99% గ్యారెంటీతో చేస్తాము. సో ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మీ పనులు? మీరు నిద్రపోతున్నారా? తింటున్నారా? తింటున్నాను సార్. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. హ్యాపీ సార్. గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.